14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ జరిగింది. ఈ సంఘటనకు 3 వారాల ముందే శ్రీనగర్ లో జాయిషీ మహమ్మద్ ప్రొపగాండా పోస్టర్స్ పై అనుమానం వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ సైలెంట్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టగా హర్యానా, ఉత్తరప్రదేశ్ అండ్ ఫైనలీ ఢిల్లీ చేరుకున్న ఇన్వెస్టిగేషన్స్ లో ముందెన్నడూ చూడని వైట్ కాలర్ టెర్రరిజం వెలుగులోకి వచ్చింది. డాక్టర్స్, ఇంజనీర్స్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ లాంటి ఎడ్యుకేటెడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పాల్గొనడాన్నే వైట్ కాలర్ టెర్రరిజం అంటాం. వీరు సాధారణ తీవ్రవాద సైనికులుగా పనిచేయరు. వారి స్పెషలైజ్డ్ స్కిల్స్ అండ్ సోషల్ స్టేటస్ తో చారిటీ లేదా రీసెర్చ్ ముసుగులో ఆయుధాల తయారీ చేపడతారు. ఎడ్యుకేటెడ్ అండ్ రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉండడం వల్ల వారిని గుర్తించడం మరింత కష్టం అవుతుంది. పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీనే తీవ్రవాదానికి మూల కారణాలని భావించాం. సో ఎడ్యుకేషన్ ద్వారా టెర్రరిజం ని నిరోధించవచ్చునని అనుకున్నాం. కానీ వైట్ కాలర్ టెర్రరిజం దీన్ని సవాల్ చేసింది. ఢిల్లీ బ్లాస్ట్, గుజరాత్ అరెస్ట్, ఫరీదాబాద్ రైట్స్ లో డాక్టర్స్ అండ్ ప్రొఫెసర్స్ కి కనెక్షన్ ఉందని, రైజిన్, అమోనియం నైట్రేట్ లాంటి ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్, కెమికల్ వెపన్స్, డ్రోన్స్ యూసేజ్ అండ్ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వాడడం జరిగిందని ఈ ఘటనతో తెలుస్తుంది. తీవ్రవాదం ఒకసారి విజయం సాధిస్తే చాలు, కానీ సెక్యూరిటీ ఏజెంట్స్ ప్రతిసారి విజయం సాధించాలి. ఎడ్యుకేటెడ్, నెట్వర్క్ అండ్ ఇన్విజిబిలిటీ థ్రెట్ ఉన్న వైట్ కాలర్ టెర్రరిజం సెక్యూరిటీ ఏజెన్సీస్ కి నిరంతర సవాల్గా మారింది. ఇలాంటి డెడ్లియస్ట్ థ్రెట్స్ ని ఎదుర్కోవడానికి వాల్యూస్ తో కూడిన బ్రాడ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్, డిజిటల్ అండ్ సర్వైలెన్స్ లో ఇంటెలిజెంట్ ఏజెన్సీస్ ని స్ట్రెంథన్ చేసే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ ని అమలు చేయవలసిన అవసరం ఉంది.